హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది శిల్పారామం అనమాట ఇవాళ వీడియో. ఫస్ట్ టైం వస్తున్నా నేనైతే. హైదరాబాద్లో ఉన్నట్టే కానీ నేనైతే శిల్పారామం ఇప్పటి వరకు చూడలేదన్నమాట. ఫస్ట్ టైము ఇంకా మా చెల్లి నేను వచ్చాము. ఇంకా పాపకు కొంచెం షాపింగ్ ఉండే, ఇంకా పాప ఏఎంబీలో షాపింగ్ చేస్తుంది. ఇంకా మేము అక్కడి నుంచి దగ్గరే కదా అని ఇక్కడికి కూడా వచ్చామన్నమాట. నేను వెళ్ళినప్పుడైతే అంత కలెక్షన్ ఏం లేదు, కాకపోతే ఇది ఫర్నిచర్ టైపు షో పీసెస్ ఇవైతే చాలా బాగున్నాయి. కాకపోతే ఇంకా నాకేంటంటే ఎక్కువ మా హస్బెండ్తో రావడం అలవాటు. ఏదైనా కొన్నా కార్లో వేసుకొని వెళ్ళడం అట్లా అలవాటు కదా. ఇంక ఇప్పుడు ఏమన్నా తీసుకున్నా ఎలా క్యారీ చేయాలి అవన్నీ తీసుకొని మళ్ళీ ఎట్లా వెళ్ళాలి. 1 అవర్ జర్నీ కదా. మెట్రోకి వచ్చానమాట. ఈ మధ్య అయితే సెకండ్ టైం మెట్రోకి రావడము. మెట్రో కూడా ఈ 1 మంత్లోనే వస్తున్నా అనమాట. కొంచెం అలవాటు చేసుకుంటున్నా ఇప్పుడిప్పుడే. సో ఇక్కడైతే షో పీసెస్ అయితే బాగా నచ్చినాయి నాకు. ఇంకా కాకపోతే అవన్నీ మళ్ళీ ఎట్లా తీసుకెళ్ళాలని అట్లా ఆలోచించాను అనమాట. ఇంకా డ్రెస్సెస్ జ్యువెలరీ అయితే కొన్ని బాగున్నాయి, కొన్ని అయితే అనిపించలేదు. నేనైతే ఒక టాపు, ఒక 6-7 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చుతాయి ఇయర్ రింగ్స్ ఎందుకో. ఇంకా అందుకనేసి ఇంకా మ్యాచింగ్గా ఉంటాయి కదా అనేసి అట్లా తీసుకున్నాను అనమాట. నేనైతే 11:15కే వచ్చేసాను. శిల్పారామం వచ్చి అంతా ఒక రౌండ్ వేసి అట్లా కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట. మా చెల్లి అయితే 1కి వచ్చింది. ఇంకా 1కి వచ్చినాక మళ్ళీ 3-4 వరకు ఉన్నామన్నమాట. మా చెల్లి అంతకుముందు 2 టైమ్స్ వచ్చిందంట. అప్పుడు బాగుంది అక్క కలెక్షన్, ఇప్పుడు అంతేమీ లేదు అని అనేసి అంటుంది. ఇంకా న్యూ ఇయర్ ముందు కాబట్టి ఇంకా బాగుంటుందని అనేసి ఎక్స్పెక్ట్ చేశాను. వ్యూ అయితే సూపర్ ఉంది. అసలు లోపలికి కూడా చాలా ఉంది, నడిచేది పార్కులు ఇవన్నీ బాగున్నాయి అన్నమాట. కాకపోతే అంతా మేము 1 సైడ్ కూడా చూడలేదేమో అనిపించింది. ఇంక ఇక్కడైతే ఒక రీల్ తీసుకున్నాం, పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ నుంచోడానికి కూడా వ్యూ పాయింట్ లాగా బాగుంది అన్నమాట అసలు. కాకపోతే అక్కడ ఏంటంటే మనకి స్వీట్ కార్ను, పాప్కార్ను, చాటు, టిఫిన్స్ ఇవి దొరుకుతున్నాయి కానీ రైస్ అయితే అసలు లేదంట. అసలు నాకు అదే అనిపించింది. మళ్ళీ ప్లస్ బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు అంట. ప్లస్ ఇక్కడ ఈవెంట్స్ అవన్నీ కూడా జరుగుతాయి అంట. నేనైతే ఫస్ట్ టైం కదా రావడము, నాకు అంతేం తెలీదు. బయట నుంచి ఫుడ్ తెచ్చుకునే ఉంటే నేను తెచ్చుకునేదాన్ని. నాకైతే అక్కడ ఎంత స్నాక్స్ తిన్నా మనం రైస్ తింటేనే మనకి అదొక ఫీలింగ్ ఉంటుంది కదా. ఇటు సైడ్ అయితే మా చెల్లి వచ్చినాక ఇటు లోపల సైడ్ ఏమున్నాయో చూద్దామనేసి ఇటు సైడ్ వచ్చామన్నమాట. ఇక్కడ ఒక అతనేమో సెక్యూరిటీ గార్డు, అది పిల్లలు ఊగే ఉయ్యాల, పెద్దవాళ్ళందరూ దిగండి అనేసి ఎంత చెప్తున్నా కానీ అసలు ఎవ్వరు వినట్లేదు అనమాట. అందరూ ఊగుతానే ఉన్నారు అసలు. ఇంకా అందరైతే పిక్స్, రీల్స్, ఉయ్యాల నార్మల్గా అయినా చాలామందికి ఇష్టం ఉంటుంది. ప్లస్ నాకైతే చాలా ఇష్టం అనమాట. నేనైతే ఆయన అటు పోవడంతో నేను మా చెల్లి కాసేపు ఊగామన్నమాట. ఊగి ఇట్లా కొంచెం ఒక పిక్ అట్లా తీసుకొని ఇంకా వచ్చాను. నాకు ఇష్టము, మా ఇంట్లో కూడా ఉంటుంది ఉయ్యాల. కాకపోతే అది మరీ ఎక్కువ పెద్దగా వెళ్ళదు కదా. ఇంకా కొంచెం పార్క్లో అయితే కొంచెం మంచిగా పెద్దగా ఊగొచ్చులే అనేసి ఊగుతున్నా అనమాట. ఇంకా అసలు అటు బ్యాక్ సైడ్ కూడా చాలా ఇట్లా పార్కు టైపు అట్లా బాగుందన్నమాట ఏరియా చూడడానికి. నాకైతే అసలు నడిచి కాళ్ళు నొప్పులు అనిపించినాయి నెక్స్ట్ డేకి అయితే. ఇక్కడేమో అంతా రెన్యువల్ చేస్తున్నారు, మళ్ళీ అంతా కట్టడము, కొంచెం బెంచెస్, మొక్కలు ఇవన్నీ మళ్ళీ చేస్తున్నారనమాట. కాకపోతే రైట్ సైడ్ పోయినా లెఫ్ట్ సైడ్ పోయినా ఎటు సైడ్ పోయినా వస్తూనే ఉంది లాన్ టైపు ఇట్లా పార్క్ టైపు. ఇంకా అంతా ఒక సైడ్ కూడా చూడలేదేమో అనిపించింది. నాకు బేసిక్గా కొంచెం నేచర్ అంటే బాగా నచ్చుతుంది. ఎక్కడ ఎక్కువ ఫ్లవర్స్ అట్లా ఉంటే అక్కడ వెంటనే ఆగిపోతానమాట. నాకు ఇష్టము మొక్కలు అవి. ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఇంకా ఇక్కడైతే జస్ట్ అలా మా చెల్లిని తిరుగుతూ ఉన్నాము. ఇవైతే నాకు బాగా నచ్చినాయి అనమాట. అసలు వాళ్ళు హ్యాండ్మేడ్ మన ముందే చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇట్లా చేతితో చెక్కుతూ మంచిగా కలర్స్ అట్లా వేస్తూ మంచిగా చేస్తున్నారనమాట. నేనైతే మా చెల్లి వచ్చేలోపు ఎక్కువైతే నేను ఇక్కడే అసలు ఇవే చూస్తూ వాళ్ళు ఎలా చేస్తున్నారని అబ్జర్వ్ చేశాను అనమాట. నాకేంటంటే వేరే వాళ్ళు రావాలి తోడుండాలి అనే కాన్సెప్ట్ ఏముండదు. నేను సింగిల్గా అయినా
తిరగడము, సింగిల్గా అయినా షాపింగ్కి వెళ్ళడం అట్లా నాకు అలవాటే. ఇంకెవరన్నా ఉన్నా నాకు ఇష్టమే. ప్లస్ కొందరికి ఏంటంటే సింగిల్గా వెళ్ళలేరు అనమాట, ఎవరో ఒకళ్ళు ఉండాలి. నాకైతే అట్లా కాదు. ఇక్కడైతే ఎక్కువ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చాలా ఉన్నాయన్నమాట చేసినవి. ఇదైతే అసలు ఎంత పెద్దగా బాగుందో అసలు. బ్లాక్ కలర్లో ఒకటి, వుడ్ కలర్లో 2, బ్రౌన్ కలర్లో ఒకటి అట్లా చేశారు. నేను ఇక్కడ పిక్ కూడా ఒకటి దిగాను అనమాట. మంచిగా వాళ్ళు చేసేసి ఇట్లా వార్నిష్ లాగా వేసేసి పాలిష్ చేస్తున్నారు. ఎక్కువసేపు అయితే అసలు ఇవి కదా చేయడం కష్టం అని అనిపించింది. మళ్ళీ గాజు ఐటమ్స్ కానీ, మనకి మట్టి కుండలు ఇవన్నీ కూడా ఒక సైడ్ ఉన్నాయి. ఇంకా కానీ రష్ బాగానే ఉంది. ఆ రోజు అయితే డైలీ ఇంతే ఉంటుందేమో నాకైతే తెలియదు, కానీ చాలామంది అయితే ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడైతే మనకి పాతకాలంలో ఎలా ఉండేది, ఎవరు ఏ వృత్తి వాళ్ళు ఏం చేసేది అవన్నీ ఇట్లా బొమ్మల్లో పెట్టి మనకు అక్కడ మొత్తం రాసిందనమాట. నాకు ఇది కూడా బాగా అనిపించింది. చాలామంది అయితే పిల్లలకి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పేరెంట్స్ చూపిస్తూ ఉన్నారనమాట. అంటే కొలిమి ఎవరు చేస్తారు, వడ్రంగి పని ఎవరు చేస్తారు, అట్లా ఒక థీమ్ లాగా పెట్టేసి ఇంకా అక్కడ మనకి వెనకటి కాలంలో పొయ్యి మీద వంట చేయడము ఆడవాళ్ళు అంటే పెద్దవాళ్ళు అవన్నీ కూడా ఇట్లా కాన్సెప్ట్ లాగా పెట్టి అసలు బాగుందన్నమాట. కొన్ని అయితే ఇలా తీసాను. అంటే ఇప్పుడు అంటే మనమే అంత చూడలేదు. సో మన పిల్లలకైతే అసలు ఇంకా తెలియదు కాబట్టి అసలు ఇట్లా మళ్ళీ ఇప్పుడు జనరేషన్ పిల్లలకి చూపించడం అయితే బాగా అనిపించింది. మా పిల్లలైతే ఆల్రెడీ స్కూల్ తరపు నుంచి వెళ్ళారు శిల్పారామం. సో అప్పుడైతే వాళ్ళు చూశారు ఇట్లా రోట్లో దంచడము, పొయ్యి మీద వండడము, మళ్ళీ మన పండక్కి హరిదాసుడు, గోవు ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ ఇట్లా బాగా ఇట్లా అమ్మ జడేసినట్టు, పొయ్యి మీద వంట చేస్తున్నట్టు, తిరగల్లో విసురుతున్నట్టు, కుండలు తయారు చేస్తున్నట్టు, కొలిమిలో చేస్తున్నట్టు ఇట్లా బాగుందన్నమాట అసలు. మనకు అప్పట్లో పాలు పెరుగు కూడా ఉట్టిలాగా ఇట్లా కట్టి పెట్టేటోళ్ళు అనమాట. సువ్వలాగా పెట్టి అది ఒక చోట ఇలా అమ్ముతున్నట్టు, ఇదిగో పొలంలో రైతు ఇలా చేస్తున్నట్టు ఇవైతే బాగా అనిపించినాయి. నేను ఇంకా ఎక్కువసేపు అయితే షూట్ చేయలేదు, కానీ ఒక 10 minutes వీడియో వచ్చేలాగైతే షూట్ చేశాను అనమాట. అప్పుడు అలికినట్టు ఇట్లా అలా కూడా ఉన్నాయన్నమాట కొన్ని. ఇక్కడైతే గిరిజనులు ఎలా ఉంటారు అనేది థీమ్ అనమాట. ఇంకా లోపల సైడ్ అయితే నేను ఎక్కువ పోలేదు, కానీ వాళ్ళు ఎట్లా వాళ్ళ జీవనశైలి ఎలా ఉంటుంది అనేది కూడా ఇట్లా అనమాట. మళ్ళీ వెనకట పిల్లలు ఆడుకుంటున్నట్టు, బియ్యం జరుగుతున్నట్టు, ఈ తిరగలి విసరడం మీరు ఎంతమందికి తెలుసు? నాకైతే అంటే నాకు ఊహ తెలిసి నాకు కూడా మా అమ్మమ్మ వాళ్ళు విసిరారు కాబట్టి నాకు తెలుసు, కానీ ఇప్పుడు మన పిల్లలకైతే తెలియదు అనమాట. ఇదేమో నాగలి, పొలం పని చేస్తారు కదా అట్లా అనమాట. కొన్ని నిజంగానే నాకు తెలియదు, కొన్ని తెలుసు. ఇక్కడైతే ఒక సైడ్ మొత్తం నడుస్తూ వచ్చాము. ఒక సైడ్ వాటర్ ఉంది, ఇంకా అన్ని టేబుల్స్ ఉన్నాయన్నమాట కూర్చొని అట్లా చూడడానికి. అట్లా మనం ఎవరినైనా కలవాలన్నా, మాట్లాడాలన్నా, ఏదన్నా ఇట్లా కిట్టి పార్టీస్కి అట్లా లేడీస్ అందరూ వచ్చి కూడా ఇక్కడ చాలామంది గేమ్స్ పెట్టుకొని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో అట్లాంటి పార్టీస్ కూడా బాగుంటాయి ఇక్కడ అని అనిపించింది నాకు. ఇక్కడైతే బోట్ రైడింగ్ కూడా ఉంది, ఆల్రెడీ అక్కడ జరుగుతూ ఉంది. నేనైతే వెళ్ళలేదు, కానీ అక్కడైతే బోట్లో కూడా వాటర్లో తిరుగుతూ ఉన్నారనమాట. నాకు బేసిక్గా ఫ్లవర్ వాజులు బాగా నచ్చుతాయి, మా ఇంట్లో కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే బాగుంది ఫ్లవర్ వాజ్ కలెక్షను. ఇటు సైడ్ ఏమో అన్ని మట్టి పాత్రలు అవి ఉన్నాయి అన్నమాట. ఇంకా కాకపోతే ఫుడ్కి అయితే మస్తు ప్రాబ్లం అనిపించింది. నాకైతే ఫుల్ ఆకలేసింది. ఎంత పాప్కార్న్, ఎంత స్వీట్ కార్న్ తిన్నా కానీ నాకు రైస్ తింటేనే నాకు అది సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇంకా లాస్ట్లో అయితే 4:30కి అట్లా వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చోట రైస్ లోపలే శిల్పారామంలో ఒక చోట రైస్ ఐటెం ఉంటే అక్కడ తిన్నామన్నమాట. అసలు అంతేం లేదు, కాకపోతే ఏదో ఇంకా ఆకలి మీద అట్లా తిన్నాము. కాలీఫ్లవర్ రైస్ అను వెజ్ మంచూరియా ఆర్డర్ చెప్పుకున్నామన్నమాట. ఇక్కడైతే చాలామంది తీసుకున్న ఐటెం ఏదంటే ఇది అనమాట. అసలు కాళ్ళ గజ్జలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో.
అసలు ఎక్కువ కలెక్షన్ తీసుకుంటున్నారు కాళ్ళ గజ్జలు. కాకపోతే మనకి ఫస్ట్ నుంచి వెండి పట్టీలు పెట్టుకోవడం అలవాటు కాబట్టి అవి ఫ్యాన్సీవి ఎందుకో నాకు ఇష్టం అనిపించదు. సో అందుకనేసి నేను తీసుకోలేదు. 200 ఉంది. ఏ పేరు తీసుకున్నా 200 ఉంది. అది రేట్ ఎంతని కాదు కానీ మనకి ఫస్ట్ నుంచి సిల్వరీ అలవాటు కాబట్టి అవన్నీ ఎందుకులే చేంజ్ చేయడము అట్లా అనేసి నేను తీసుకోలేదన్నమాట. ఇంక ఇక్కడైతే వుడ్లో డెకరేషన్ ఐటమ్స్, పోపు డబ్బాలు, ఇట్లా పాతకాలం నాటి క్లాక్స్, సైకిల్స్, పియానో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఇవి వాల్కి హ్యాంగ్ చేస్తే చాలా బాగుంటాయి డెకరేషన్ ఐటమ్స్. ఇవి అయితే మంచిగా ఇట్లా బాస్కెట్ టైప్ ఉన్నాయి, ఫ్లవర్ వాజ్ టైప్ ఉన్నాయి, ఉయ్యాల అన్నీ బాగా అనిపించినాయి ఇవి కూడా. ఇంకా 4:30 తర్వాత అయితే ఇట్లా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. వెజ్ మంచూరియా, కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ పెట్టుకొని తినేసి 5కి అయితే మెట్రోకి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ అయితే చాలా ఫ్రీగా ఉంది కానీ మెట్రో, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు చూడండి ఇంత రష్ ఉందన్నమాట. నుంచున్నా కానీ పెద్ద జర్నీ చేసిన ఫీలింగ్ అయితే ఏం లేదు మెట్రోలో. ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.